భక్తి ఉత్సాహాల వైభవంగా ఇంద్రపాలెంలో కృష్ణాష్టమి వేడుకలు. కాకినాడ ఇంద్రపాలెం గ్రామం శనివారం ఉదయం నుండి రాత్రి వరకు కన్నుల పండుగగా మారింది. జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాసుమేను గంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆధ్యాత్మికత, ఆనందం, సాంప్రదాయ వైభవం కలగలిపి భక్తులను అలరించాయి. గ్రామమంతా పండుగ వాతావరణంలో మెరిసిపోయింది. విద్యుత్ దీపాల వెలుగులతో మెరిసే అలంకరణలు, భారీ సౌండ్ సిస్టంలతో భజనల ఘోష, గోవింద గోపాల అంటూ చిన్నారుల కిలకిల రావాలు, తప్పెటిగుళ్ళు, కోలాటం కలిసి ఆ ప్రాంగణాన్ని ఉత్సవ క్షేత్రంలా మార్చాయి. రంగురంగుల వేషధారణలతో చిన్నపిల్లలు గోపికలుగా, గోపాలకులుగా, యశోదమ్మగా వేషం వేసి రాధాకృష్ణ లీలలు ప్రదర్శించడం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ వేడుకలకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులు, టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ వంటి ప్రముఖులు హాజరై భక్తులతో కలిసి కృష్ణ భగవాన్ని దర్శించుకున్నారు. వారి రాకతో వేడుకలకు మరింత విశిష్టత చేకూరింది. భక్తుల రద్దీతో ప్రాంగణం కోలాహలంగా మారగా అన్నదానం, పంచామృత ప్రసాదం భక్తులకు అందించడం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత సుగంధభరితం చేసింది. గ్రామీణ ప్రాంతంలో ఈ రీతిగా ఆధ్యాత్మికతతో కూడిన ఉత్సాహభరిత వేడుకలు జరగడం చూసిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులై ఇది నిజంగా కన్నుల వైకుంఠమని ప్రశంసించారు. గొల్లపేటలో ఉట్టుకొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామ యువకులు ఉత్సాహంగా పాల్గొని పైకి కట్టిన ఉట్టును కొట్టేందుకు ప్రయత్నించారు. జనసమూహం హర్షధ్వానాలతో ప్రోత్సాహం అందించగా పిల్లలు కూడా ఉత్సాహంగా వీక్షించారు. కృష్ణలీలను గుర్తు చేస్తూ జరిగే ఈ సాంప్రదాయ వేడుకలకు మరింత ఉత్సాహం నింపింది. ఈ కార్యక్రమంలో గవర శ్రీరాములు, మావులూరి సురేష్ నాయుడు, రాగిని, దొడ్డిపట్ల అప్పారావు, పల్లా జగదీష్, మణికుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు. భక్తులకి విజ్ఞప్తి, ఈరోజు అనగా శనివారం
ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు ఇంద్రపాలెం గొల్లపేట శ్రీకృష్ణ ఆలయం దగ్గర అంగన్వాడీగా ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన బస్సులందరికీ కూడా కృష్ణాన్ని శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఇది గత 22 సంవత్సరాల నుంచి ఒక అంచెలంచెలుగా ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంద్రపాలెం గ్రామంలో ఉన్న భక్తులు 50 మందికి కూడా ఆ యొక్క శ్రీకృష్ణుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున ఎంత వైభవంగా జరిగినటువంటి శ్రీకృష్ణ వేడుకల్లో పాల్గొనడం మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. కనుక మేము యాదవ జాతిలో పుట్టడం కూడా మా అదృష్టంగా భావించు ఆ యొక్క శ్రీకృష్ణుడు మాకు అన్ని వేళల్లో కూడా ఆ యొక్క స్వామి ఆ యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు, కోఆర్డినేటర్ గారు పిల్లి అనంతలసింగ సత్యనారాయణమూర్తి గారు, కోఆర్డినేటర్ గారు కనకజోడి బాబీ గారు, మన ఎమ్మెల్సీ గారు కారపతి రాజశేఖర్ గారు, తర్వాత నురుకుతి వెంకటేశ్వర గారు ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటూ కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం మా గ్రామం తరఫున.